అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? దురాశ దుఃఖానికి చేటు. జానకమ్మ ఇంటి వీధి తలుపు తెరిచి ఉండటం చూసి అటుగా పరిగెత్తి వస్తున్న ఒక దొంగ చప్పున లోపలికి వచ్చి తలుపు గడియపెట్టి జానకమ్మకేసి వచ్చాడు. దొంగను చూసి జానకమ్మ అరవబోయింది. అరిచావంటే చస్తావు, నేను నీ ఇంట దోచుకోవటానికి రాలేదు. బజార్లో ఒక మనిషి చేతిలో కంచిపట్టు జరీ చీర లాక్కొని పారిపోతుంటే ఆ మనిషి వెంటపడ్డాడు. ఆ మనిషికి అందకుండా పారిపోయి వచ్చాను అన్నాడు దొంగ. కంచిపట్టు చీర అనగానే జానకమ్మకు ఎక్కడలేని కుతూహలము వచ్చి, ఏది చీరను చూడని అన్నది. దొంగ తన చేతి సంచిలో ఉన్న పట్టు చీర తీసి జానకమ్మకు చూపించి తిరిగి సంచిలో పెట్టుకున్నాడు. ఇలాంటి చీర తెచ్చిపెట్టమని మా వారిని ఎంతకాలంగానో అడుగుతున్నాను. నిన్న వరకు ఆయనతో తగాదా కూడా పెట్టుకున్నాను. కంచిపట్టు చీర అంటే మాటలా? అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను అని కసురుకున్నాడు. నీ దగ్గరున్న చీర నువ్వు ఎలాగూ డబ్బు పోసి కొన్నది కాదు కనుక నాకు అమ్మేయి. దొంగ సొత్తుకు ఒక ధరేమిటి? 200 రూపాయలిస్తాను. అవి తీసుకొని చీర ఇచ్చి వెళ్ళు. ఎవరు నీ వెంట పడ్డా భయం ఉండదు అన్నది జానకమ్మ. సరే, డబ్బు తీసుకురా అన్నాడు దొంగ. ఇంతలో వీధి తలుపు ఎవరో తట్టిన చప్పుడయింది. దొంగ వెంటనే సంచితో సహా అటక ఎక్కి కూర్చున్నాడు. జానకమ్మ వెళ్ళి తలుపు తెరిచింది. బయట రక్షక భటులు కనిపించి, అమ్మా, ఒక దొంగ వీధిలో ఎవరి చేతి నుంచో కంచిపొట్టు చీర లాగేసుకుని పారిపోయాడు. ఆ దొంగ ఇటుగా ఏమైనా వచ్చాడా అని ఆమెను అడిగారు. జానకమ్మ శీఘ్రంగా ఆలోచించుకుంది. దొంగను ఈ రక్షక భటులకు పట్టి ఇస్తే తనకేం ఒరుగుతుంది? 1000 రూపాయలు పోస్తే గాని రాని పట్టు చీరను దొంగ తనకు 200కే ఇస్తానంటున్నాడు. ఇలా అనుకుని ఆమె, ఇటువైపు ఎవ్వరూ రాలేదు నాయనా అన్నది. రక్షక భటులు వెళ్ళిపోయారు. జానకమ్మ లోపలికి వెళ్ళి దొంగను అటక దిగమని తాను దాచుకున్న 200 దొంగకు ఇచ్చి చీర ఇయ్యమంది. దొంగ డబ్బును సంచిలో పెట్టుకొని జానకమ్మకు చీర ఇవ్వక ఆమెను ఒక్క తోపు తోసి పారిపోయాడు. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకు జానకమ్మ నివ్వెరపోయి దొంగ సొత్తుకు ఆశపడినందుకు, దొంగకు రక్షణ ఇచ్చినందుకు తనకు తగిన శిక్షే జరిగిందని తెలుసుకుంది. ఇంతలో ఆమె భర్త వెంకటరంగం ఇంటికి తిరిగి వచ్చి ఇలా అన్నాడు. ఒసే, నువ్వు దురదృష్టవంతురాలివి. ఎన్నాళ్ల నుంచో కంచిపట్టు చీర కొనిపెట్టమని అడుగుతున్నావు కదా. దాన్ని గురించి ఇద్దరమూ పోట్లాడుకున్నాం కూడా. పోనీ అని ఒక స్నేహితుడి దగ్గర 1000 రూపాయలు అప్పు చేసి కంచిపట్టు చీర కొని బజారులోకి వచ్చానో లేదో ఎవడో దొంగ వెధవ దాన్ని లాక్కొని పారిపోసాగాడు. 1000 రూపాయల చీర దొంగలు పాలు చెయ్యడం ఇష్టం లేక వాడి వెంట పడ్డాను. కానీ వాడు నా కంటపడకుండా ఎటో జారుకున్నాడు. వెంటనే వెళ్ళి రక్షక భటులకు ఫిర్యాదు చేశాను. దొంగ దొరుకుతాడన్న నమ్మకం లేదు. ఈ కథ విన్న జానకమ్మకు తనకు జరిగిన శిక్ష పూర్తి స్వరూపం తెలిసి వచ్చింది. విన్నారు కదా, దురాశ దుఃఖానికి చేటు అని. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.